చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమాత్రం అర్హత లేని మా పట్ల మీ కృపాధానం ద్వారా ఇక్కడ చేర్చి మమ్మల్ని నీ కృపలో పెంచుతూ మీ రాజ్యంలోనికి వారసులుగా చేయటానికి మాకు ఇస్తున్న ఈ తర్ఫీదును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నీ మాటలు వినట ఎంతో శ్రేయస్కరం కనుక ఆ విషయాలను నా మదిలో ఉంచుకొని మా మదిని మీ వైపు తిప్పి మీరు ఇచ్చిన ఈ కృప సమయాలను సద్వినియోగం చేసుకుంటూ నేను మాకు శక్తిని అనుగ్రహించండి. ఇదిగోని వినటకు ఏ మాటలు అయితే అవసరమో మీరు మాత్రమే ఉండి మమ్మల్ని సాధన చేసుకుని మాట్లాడమని ప్రాధాన్యపడుతూ ఉంటుంది. మానవ జ్ఞానం కలిగిన ఈ జీవితంలో ప్రభావ ఎందుకు పనికిరాని ఆ జ్ఞానాన్ని ప్రక్కకు నెట్టి ఏ జ్ఞానం అయితే మనుషులకు నీతిని నేర్పిస్తుందో, జ్ఞానాన్ని నేర్పిస్తుందో, ఈ రాజ్యానికి వారసులుగా చేస్తుంది, అటువంటి జ్ఞానంతో నింపబట్టకు మమ్మల్ని అందరినీ సిద్ధపడటానికి ఆయత్తపరచు మనస్సు కలిగి మేము ఉండటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరికీ వందనములు. దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో సజీవులుగా ఉన్న అందరికీ అవకాశం కల్పించి అందరము ఆయన కొరకు బ్రతకాలనే సదుద్దేశంతో తన వాచ్యతను చేంజ్ చేసుకుంటూ, అంటే ప్రతిదినము ఫ్రెష్గా మార్చుకుంటూ మనకి ఇస్తున్న కృపను బట్టి మీ అందరి తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు అంటే ఆసక్తి కలిగి నేర్చుకోవడానికి వచ్చిన వారికి, అంటే ఆయన భక్తిని నేర్చుకోవాలి, అవును భక్తిని చేయటం కాదు, నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మానవ జీవితము మీరు అనుకున్నట్లుగా ఈ లోకంలో బ్రతికే బ్రతుకు అని మీరు భ్రమపడద్దు అని నేను దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. మా జీవితము అంటే తినటం, త్రాగటం, దానికి సంబంధించిన ఆయాసకరమైన జీవన పాటలను పడటం, ఏదో ఓపిక మిగిలితే ఇక్కడికి వచ్చి ఆయనకు ఒక పాటో, ఒక కాయో, ఒక కాయనో, లేదంటే ఆయన మెప్పించడానికి ఒక పాటో, ఒక ప్రసంగం, లేదంటే ఇంకా నేను చేసిందే భక్తి. నేను ఎప్పుడు చెప్తాను, మనం చేస్తున్నది భక్తి కాదు, ఆయన చేయమన్నది భక్తి. సో అది నేర్చుకోవాలంటే మనము మన మనస్సుని ఆయనకి దగ్గర చేయాలి. మన శారీరక మనసు ఏం చెప్తుంది అంటే, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చేస్తున్న భక్తి వల్లే నువ్వు చాలా బ్లెస్డ్ లైఫ్లో ఉన్నావు, నువ్వు ఇంత బాగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు అని అనుకుంటా. కానీ దేవుడు రివర్స్గా ఆలోచిస్తున్నాడు. నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా చదువుకోవడానికి బుక్ ఇచ్చాను. ఏమిచ్చాడని? చదువుకోవడానికి బుక్ ఇచ్చాను. ఆ బుక్ చదవటానికి ఆయుష్ని ఇచ్చాను. ఈ ఆయుష్ తల్లిదండ్రులు ఇవ్వలేనిది, భర్త ఇవ్వలేనిది, ఫ్రెండ్స్ ఇవ్వలేనిది, అసలు ఈ ప్రపంచంలో అధికారుల వల్ల కూడా కానిది కదా నేను ఇచ్చాను. ఆయుష్ని ఎందుకు ఇచ్చుంటానంటారు? నా విషయమైన జ్ఞానము, నా ఆజ్ఞల ప్రకారం మీరు భక్తిని సాధించి మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకాన్ని మీద ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలోనికి వెళ్ళాలి. పరలోక రాజ్యం భూమి మీద ఉంది, పరలోకానికి వెళ్ళాలి. ఈ క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఏదో నీకు తెలిసిన భక్తిలో నేను ఇంకేమి ఇవ్వలేని అంటే కుదరదు. భూమి మీద ఆయన ఇప్పుడేం మాట్లాడాడు కాబట్టి ఆయన నేను చూస్తూ ఉంటాడు కనీగా అని. కానీ మన పైన అడుగుతాడు, ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో ముందు నీకు తెలిసే ఉన్నది కదా, తెలియజేయించింది కదా అంటే, మాకేం పెట్టలేదయ్యా, ఆ రోజు మాకు ఎవరు చెప్పలేదు, ఎలాగో మరి నాకు తెలిసిన భక్తులు నేను పూజించిన దగ్గరికి వచ్చి నిలబడ్డాననే తెలివి నీకు ఉండాలని వాళ్ళు భ్రమపడుతున్నాం. అలా ఏం లేదు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ క్రియలు ఏంటో వస్తూ ఉంటాయి,
మౌనంగా ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసుకోండి. ఆయన సింహాసనం మీద ప్రత్యక్షమైనప్పుడు ఇది డ్రామాటికల్ సినిమాటిక్ ఒక ఒక సన్నివేశం కాదు, నిజం. నువ్వు చచ్చిన తర్వాత, నేను చచ్చిన తర్వాత ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిగా మనుషుల శరీరాన్ని ధరించుకొని వచ్చారో వాళ్ళందరూ ఆయన ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఈ లోపు శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కనుక దాని ప్రకారం నీ వయసు 50 దాటితే కళ్ళు మందగిస్తాయి, కాళ్ళు నడవలేవు, కూర్చోలేవు, నిల్చోలేవు. ఇంకొంచెం వయసు పెరిగిందంటే ఏమవుతుందో తెలుసా, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కాని టైంలో నిద్ర వస్తుంది, నిద్ర టైంలో నిద్ర రాదు. ఆహారమో అరగదు, అరిగిందా మీకు పట్టదు, అరిగిన దాన్ని మీకు శక్తిగా విడుదలవ్వదు. ఇలాంటి సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఏంటి అర్థం తెలుసా, మీ జీవితాన్ని ముగించే క్షణాలు మొదలైపోయాయి. ఏ క్షణమో మీకు తెలుసా? మనకు తెలుసా రేపేమి సంభవించో తెలీదు అన్నప్పుడు భక్తులు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఉండదు అని బైబిలే చెప్పింది. మరి ఎందుకు చెప్పిస్తున్నావు అంటే, నువ్వు ఇకనైనా ఏదో ఒక రోజు నీ మనసు మారకపోదా అనే దేవుని ఆలోచనని మీ ముందు పెట్టాలన్న సదుద్దేశంతోనే మీకు చెప్పాలి అనేది ఒక ఎంతూజియాజంగా మనసులో ఏర్పడింది. ఇది మనుషుల యొక్క ఆలోచన వల్ల అయితే అప్పుడు ఏముందిలే అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రేరణతో చెప్పబడితే, అయినా మీరు మారకపోతే ఇలా ఎన్నాళ్ళని ఆయన చూడగలరు? నేను మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసేయాలనుకున్నాను, కానీ మీకు కృపాకాలంలో మనకిచ్చాడు టైం, ఆయనకు టైం లేదు. టైం ఎవరికి ఇవ్వబడింది? మనకి. కాలాతీతుడు ఎవరు? కాలగతులు. మన బైబిల్ థియాలజీ ప్రకారం కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? వెనక్కి తిప్పుకోగలవు నీ గడియారంలో. తిప్పుకున్నా సరే ఆ గడియారం టైం కరెక్ట్ అంటారా? అవుతుందా? ఎందుకు నీ గడియారం క్లాక్ ఆగిపోతే నువ్వెందుకు మళ్ళీ నీ దానిలో ఒక సెల్ వేసి కరెక్ట్ టైం ఎంత అని ఎందుకు చూస్తున్నావు? ఆ టైం నువ్వు ఫిక్స్ చేసుకోవచ్చు కదా, ఎందుకు చేసుకోవట్లేదు? ఫిక్స్ చేసుకున్నది ఎందుకు కరెక్ట్ కాదు? ఒక టైం దేవుడు పెట్టాడు, నిన్ను తిప్పుతున్నాడు. తిప్పుతున్న టైంలో నువ్వు గనక ఆయనకి ఇష్టమైనట్టు గనక నువ్వు చేంజ్ అవ్వకపోతే, ఇక్కడకు రావటం ఆయన నీకు ఇచ్చిన కృప, వచ్చిన తర్వాత మారడం నువ్వు చేసుకోవాల్సిన పని. అందుకే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అన్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. 119వ కీర్తనల గ్రంథము 119వ కీర్తన. వాతావరణాన్ని దేవుడు అనుకూలపరుస్తున్నారు, మీరు బాధపడతారు, ఆయాసపడుతున్నారని క్లైమేట్ చేంజర్ పెట్టుకుంటే 4 గంటల కంట వర్షం. కంగారు పడకండి, త్వరపడకండి. మీకు భోజనం ఇచ్చింది ఆయన, వాటర్ ఇచ్చింది ఆయన, దుస్తులు ఇచ్చింది ఆయన, సదుపాయాలు ఇచ్చింది ఆయన. ఆయన నా మాట వినమంటే టైం లేదు, టైం అయిపోద్దంటే కుదరదు. మీరు వినాల్సిందే. నేను టైము చూసుకొని చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆయాసపరచను, మిమ్మల్ని ఆయాసపరిచే అవకాశాన్ని నేను తీసుకోను. ఎందుకంటే నేను వెళ్ళి మళ్ళీ అక్కడ లెక్క చెప్పాలి దేవునికి. ఇక్కడ ఉండి నేను ఉపదేశం చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు నా బిడ్డలకి ఎంత ఆహారం అవసరమో అంతే పెట్టాను. ఆయన మైండ్లో నాకు ట్రిగ్గర్ చేసే పెట్టారు. సో మీరు జాగ్రత్తగా వినండి. 119వ కీర్తన తీయండి. 71వ వచనం చూద్దాం. 119వ కీర్తన. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు ఏముంది ఉండట? ఆశీర్వాదం ఉంది కదా. బైబిల్ కరెక్ట్గా చదివారా? శ్రీనివాస్ గారు ఏమి రాగలేదు కదా. చెవిగలవాడు వినను కాక. నాకు ఈ మాట అన్నప్పుడు యేసుప్రభు గారు నేను చాలా కోపం వచ్చింది. మీకేమనిపించింది తెలియదు. ఎంత వెటకారం ఏంటి ఇంకే అనిపించింది. మీకేమనిపించింది? ఆయన అంతే చెప్పేవాళ్ళు చెప్పుకొని పోతారు, మనం విన్నాం. ఆయన ఎలా అనగలుగుతాడు? ఎలాగా? చెవిగలవాడు వినను కాకుండా నాకు చెవులు లేవనుకున్నాడా? చెవిలుండి బదులుగాను ఉన్న వాళ్ళకి చెవిగలవాడు వినను కాక అని చెప్పాడు. మీరు శ్రమ లేకుండా మా చుట్టూ గుడారంలో అన్ని మంచి ఉంచున్నాయినా, నా గుడారానికి ఏ తెగులు రాకుండా నువ్వు కాపాడేవాడివి, నువ్వు ఒక సెక్యూరిటీ గార్డ్వి, రోగాలు రాకుండా డాక్టర్వి, నాకు ఏదన్నా వస్తే ఆపద్బాంధవుడి. ఇలా అవసరాల కొరకు దేవుణ్ణి వాడుకునేంత చిన్నవాడు అనుకుంటున్నారా ఏంటి?
మీకు వాడుకోవడం, ఆయన ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, ప్రతి సదుపాయాన్ని వాడుకోవడం అలవాటైపోయి నువ్వు ఎలా అంటున్నావు అంటే చేయాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నావు. నీకు తెలియట్లే ఆయన ఇచ్చిన ప్రతిదీ ఎంత చక్కగా నీకు ఇస్తున్నాడంటే ఆయన మంచితనాన్ని వినియోగించుకొని. చాలా మంది చూడండి, లోకంలో ఉన్నవాడు కూడా ఎదుటివాడి మంచితనాన్ని బాగా అవకాశంగా వాడుకుంటారు. అలా మనుషులు వాడుకోండి, ప్రాబ్లం లేదు, కానీ దేవుడితో వాడుకున్నారా మీకు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తున్నారు అంటే మీరు ఏదో భ్రమపడిపోయి నాకు దేవుడి యొక్క కౌంట్లో నా రేటింగ్ పెరిగిపోతుంది అనకండి. నిన్ను బాగా అబ్జర్వేషన్స్ పెరుగుతాయి బై సాటన్, బై గాడ్. అడచెక్కలో పోక చెక్కలో మనం, మీకు తెలుసా అడచెక్కర అంటే? పోక చెక్క అంటే ఒక్కపొడి కాయ ఉంటుంది కదా, దాన్ని పగలగొట్టడానికి అడచెక్కర అంటారంట. దానిలో పెట్టి నొక్కితే అది రెండుగా విడిపోతాయి. అంత ప్రెషర్ ఉంటుంది మనిషి మీద. ఏంటి మీ బిడ్డలు నువ్వు నీ దగ్గరికి వచ్చారులే పూజ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి, ఒకసారి డిస్ట్రాయింగ్ ఏమన్నా నాకు ఆఫరింగ్ ఇస్తావా, నాకు పర్మిషన్ ఇస్తావా అంటే, బాబు వాళ్ళు వద్దురా నన్ను ఒక్క చిన్న ఏదన్నా డిస్టర్బెన్స్ పెట్టానంటే ఏం దేవుడు అయ్యా అంటారు అని దేవుడు సాధారణంగా చెప్పగలడండి? అసలు చెప్పడానికి ఆయన ఉన్నాడా? నా బిడ్డ కోసం నువ్వేమైనా చేసుకో, అక్క ప్రాణాలు దక్కాలని అనిపించుకునేది ఫెయిత్ ఉందా మీకు? అదే అంటున్నాడు. ఏంటంటే 71వ వచనంలో కట్టడలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. మీకు ఆదివారం ఎందుకు ఈ సాంప్రదాయం వచ్చింది అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే మాకు టైం లేదంటారు. ఏమో కొంచెం మాట ఏంటంటే మీకు టైం లేదేమో, మీకు టైం ఉందేమో అని మాకు లేదంటున్నారు. ఎప్పుడు చెప్పారు అది? మత్తయి సువార్తలోనే యేసుప్రభు వారు చెప్పారు. పెళ్లి కుమారుడు ఎందుకు సో పర్సన్స్ రమ్మంటే నేను పెళ్ళికి వెళ్ళాలి, మంచి బిజినెస్ చేసుకోవడానికి పెళ్లి కొనుక్కున్నాను, వెళ్ళాలి, భూమి కొనుక్కున్నాను, చూసి రావాలి అన్నారట. సో అట్లాంటి ట్రెండ్ అప్పుడే ఉన్నప్పుడు ఆయన చెప్పుకుంటూ పోయి ఈ మాటలు మీరు కూడా నాన్న వాళ్ళు వింటారని కాదు, సాక్షాత్తనే చెప్పొచ్చేయండి అన్నాడా లేదా? వినకపోతే ఏమి? చెప్పుల యొక్క మీ కాళ్ళ దుమ్ము వచ్చి అక్కడ మాట్లాడుతుంది. అంటే దేవుడు ఇంత పర్ఫెక్ట్ ఫ్రిక్షన్లో నేను ఉంచాడో తెలుసా? ఇప్పుడు నీకున్న ఈ ఫ్రీ విల్, అంటే నీకున్న ఈ స్వాతంత్రం, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు తాగొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ నాయన తిండే ఉండలే నాయన, నిద్రే ఉండలే నాయన, సమయం ముందు అసమయం ముందైనా సరే నీ మాట నాకు ప్రాముఖ్యం. నలతగా ఉన్న శరీరం నన్ను ఇబ్బంది పెట్టిన నీ మాటకి నేను ప్రాముఖ్యత కలిగి ఉండటం, ఆజ్ఞలను నేర్చుకొనటం. నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? నాకు అంతా తెలిసిన అనుకునే వాళ్ళే సంఖ్య ఎక్కువ ఈ రోజుల్లో. అందుకే అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలను నేర్చుకోవాలి. నేర్చుకునే ప్రాసెస్లో నాకు ఏమైతే బాగుంటుంది అంటున్నాడండి? శ్రమ నుండి. నీ కట్టడలు నేర్చుకోవడానికి నాకు ఉండాల్సిన ఫెసిలిటీ ఏంటో తెలుసా? శ్రమ నందటం. బాబు ఎగురు మాకు శ్రమ వచ్చింది, శ్రమ రాకుండా ప్రార్థన చేయి అనుకునే వాళ్ళు భక్తులు అవుతారు. ఒకసారి మంచి సబ్జెక్ట్ కదా. మీరు అందరూ భక్తులు అనుకునే వాళ్ళకి భక్తిహీనత ఇంకా కరెక్ట్ మెథడాలజీ మీకు ఉపయోగిస్తే మీరు ఇంకా నిద్రపోరు. భక్తులు అనుకునే వాళ్ళలో ఉన్న రోగం ఏమిటట? భక్తిహీనత. శ్రమ నుండి ఉండట. నీ ఆజ్ఞలు నేర్చుకోవాలంటే నేను శ్రమ నుండి ఉండటం నాకు మేలు, నీకు కాదు నాయన, నాకు మేలు. శ్రమ నొందటం నాకు మేల. బైబిల్ అయితే రివర్స్లో ఉంది నేను వినడానికంటే. ఎస్, ఎవరు బైబిల్ని చదివి చెప్పడం, ఏది అనుకూలమో, ఏది నిన్ను మెప్పించడానికి నేను ఇక్కడ చెప్తే నీకు బాగుంటుందో అలాంటి చెవిలో దురదున్న వాళ్ళందరూ ఒక చోట చేస్తారంట. వాళ్ళంతా కలిసి ఇంకొక మంచి నోటి దురదున్న వాళ్ళని పట్టుకొచ్చుకుంటారంట. పట్టుకొచ్చుకొని చక్కగా నువ్వు చెప్పు, మేము వింటాం, మాకు సమ్మగా చెవిలో తిప్పుకుంటా. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంటుంది. చెవి దురద కలవారు, వాళ్ళ అనుకూలమైన బోధకులు తమ కొరకు ఏర్పాటు చేసుకునే కాలము ఆల్రెడీ వచ్చేసింది అని చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు రాలేదని ఎలా అనుకోగలం? సో నేను డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది గాడ్ మాట్లాడేటప్పుడు నేనేం చెప్తున్నానంటే నేను చెప్పమని చెప్తాను. మీకు అర్థమవుతుందా?
నాయనా నాకు నీ కట్టలు నేర్చుకోవాలి. నేను కనుక మీకు అనుకూలంగా చెప్పాలి, ఏం లేదమ్మా వారానికి ఒకసారి వచ్చేసి నువ్వు అనుకున్నది అనుకొని చందా చుక్క మొక్కో లేకపోతే ఏదో ఒకటేసి, చుక్క అంటే ఏంటి మీరు అనుకునేదే, చుక్క తీసుకొని వెళ్ళిపోతే పాపం చేయలేము అనుకుంటున్నారు మీరు, రొట్టె తీసుకొని వెళ్ళిపోతే పాపం చేయలేము అనుకున్నారు. అనుక్షణం నీ శరీరము నీలో నిన్ను ఎంత శ్రమ పెడతాదో నీకు తెలియదు. నిజంగా భక్తిగా నిలబడితే నువ్వు ఇచ్చిన రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. ఆ భూమిని సృజించిన వాడెవడు? ఆ దేవాది దేవుడు కోరుకున్నదేంటి? ఇవేమి నువ్వు వినను, నన్ను నాకు ఇష్టమైనది చేసేస్తానంటే నాకు ఇష్టమైనది నీకెలా ఇస్తానంటాడు. నీ కట్టడలు నేర్చుకోవడానికి నేను శ్రమ నుండి ఉండటం నాకు మేలు. సో నాకు అప్పుడు ఏంటి నేను ఇష్టము అంటే వెండి కాదు, బంగారం కాదు. 12:72 వచనంలో వెండి బంగారు నాణాలు కాదు, ఏది నాకు ప్రాముఖ్యము, నీ ధర్మశాస్త్రమే నాకు మేలు. మీకు మేలేది ఉందా ఇంటిలో? ఎక్కడ పెట్టారు దాన్ని? బీరువాలో ఏముంది, అలమరాలో ఏముంది? ఎవరన్నా నాకు కాయలు ఏంటమ్మా అది ఎక్కడ పెట్టామంటే అది బంగారు కలిసి దాన్ని అంతా పట్టించుకోను అన్నవాళ్ళు ఉన్నామా? జాగ్రత్తగా దాస్తాం. కానీ బైబిల్ ఏం చెప్పింది? బంగారము వెండి నాణ్యాల కన్నా నీకు ఇచ్చిన ధర్మశాస్త్రము, ధర్మముతో కూడిన శాస్త్రమే బైబిల్. ప్రపంచంలో ఎవ్వరు ఇలాంటి ఆజ్ఞ, పాపం అంటే ఇది, పాపం కానిది ఏదన్నా ఉందా అంటే ఏది లేదు అని చెప్పింది బైబిల్. ఎవరు నీతిమంతులు కాదని చెప్పింది. అయినా రక్షణ తీసుకున్న వాళ్ళు కూడా ఎస్, వాళ్ళ మీద మరింత నిఘా ఉంది, మరింత నిఘా ఉంది. నిఘా వర్గాలు తీసుకెళ్ళి చెప్తున్నాయి. నిఘా వర్గాలు ఏమనుకున్నారు? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నింగి, నిప్పు, ఇవన్నీ కలిసి బాబు వాళ్ళు ఎలా ఉన్నారంటే అంటే నువ్వు మౌనంగా ఉండి నీ సర్వీస్ నువ్వు చేయి, నాకు టైం వస్తుంది, నేను మాట్లాడతాను. తెలుసా నీకు కాన్వర్జేషన్స్ అన్ని? అంతరిక్షము ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి. కానీ వాటికి భాష లేదు, వాటికి నోరు లేదు. భాష లేనివి, నోరు లేనివే అవే అంత బాగా ఆయన యొక్క మహత్ కార్యముల గురించి ప్రకటించి మాట్లాడుతున్నప్పుడు నోరిచ్చి, జ్ఞానం ఇచ్చి, విచక్షణ ఇచ్చి, రుచికరమిచ్చి అన్నీ ఇచ్చిన నీకు వినటానికి తినటానికి బాగుంటున్న నీ యొక్క ప్రతి అవయవం యొక్క రెస్పాన్స్ వినటానికి ఎందుకు మందమైపోతుంది అంటే నువ్వు శరీరపరమైన ధర్మాన్ని వినియోగించుతున్నావు. అందుకే 73లో అంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచి ఆ ప్రాసెస్ చేయటం వల్ల నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు ముందు నాకేమివ్వాలి? ఇది ఆరాధన అంటే. నాకు బుద్ధి నాయనా, నాకు శ్రమేము నాయనా, నువ్వు నన్ను కొట్టు నాయనా, ఎందుకంటే నీ ఆజ్ఞను నేను ఇంప్లిమెంట్ చేయాలి శరీరంలో ఉండి. ఎందుకంటే ఇది వ్యతిరేకమైనది, ఎందుకు వినదో నేను చూస్తాను. ఆత్మ లోపల ఉన్నవాడు బయట ఉన్నవాడి కంటే గొప్పవాడు కదా. నువ్వు తిరిగి ఆత్మని ఇవ్వలేదు కదా, దత్త పుత్రాత్మని ఇచ్చావు కదా. సో ఈ శరీరాన్ని నీ కొరకే వినియోగించి తీరాలి. ఇది ధర్మం, ఇది భక్తి. ఈ భక్తితో నువ్వు ప్రతి దినము ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఈ శరీర పరంగా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను నీ కొరకు ఉన్నాను అని ఈ తరములో నువ్వు నిలబడాలి. మరి అందరూ నిలబడరు. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధమైన విత్తనాలు విత్తుకుంటూ పోతున్నారు. శరీర సంబంధులు ఏం వస్తారు? మరణానికి వస్తారు. ఏ మరణం? రెండో మరణం. ఆ రెండో మరణంలో మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు వాడుకగా, దేవుడు కూడా తప్పించలేడు. ఎస్, ఆయన కూడా తప్పించలేడు. యాజ్ రూల్ ప్రకారం వాటర్ ఇమ్మంటేనే మీకును మాకును మధ్య అగాధ స్థలం ఉంది. కండిషన్ సప్లై ఇవ్వలేము. అదేంటి నాయన, నువ్వు దయామూర్తివి కదా, కరుణామూర్తివి కదా, నువ్వు ఎక్కడ ఉన్నంత వరకు దయ చూపిస్తానో తెలుసా, ఎక్కడ ఉంటే కరుణ చూపిస్తానో తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎందుకంటే నీకు ఇవ్వబడింది వెరీ లాంగ్ టైం. ఆ లాంగ్ టైంలో నా కొరకు నువ్వు ఇంకా ప్రాసెస్ లెవెల్ ఆత్మయందు అభివృద్ధి అని ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా? అఫ్ కోర్స్ మీకు ఇలాంటి మాటలు వినపడరు, చెప్పేవాళ్ళు. ఆత్మలో అభివృద్ధి పొందాలి. వచ్చేసాను, వినేసాను, నేను చేసిందే గొప్ప అనుకుంటే అసలు కుదరదు. ఆత్మయందు అభివృద్ధి కావాలని ఆనాటి ఆదిమ అపోస్తులే అడిగారు. మన గొప్పమా? వాళ్ళ యొక్క ప్రాసెస్, వాళ్ళ యొక్క వే ఆఫ్ వర్షిపింగ్, వాళ్ళ వే ఆఫ్ ప్రొక్లైమింగ్ ఆయన్ని మెప్పించే విధంగా ఉన్నాయి. నీ భక్తి ఎలా ఉంది?
కొంత చిన్న పని చేసి అలసిపోతాం, అంత మంచి శరీరాలు మనవి. మరి అలాంటప్పుడు ఆయన కొరకు బ్రతకడం ప్రాముఖ్యం కదా. ఇంకా ఇంకా ఎందుకంటే మన శరీరం చెప్తుంది టైం అయిపోతుంది, నేను నిన్ను వదిలి వెళ్ళిపోయే టైం అయిపోయింది, మరి నీ సంగతి ఏంటో నాకు తెలియదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి కదా. ఏది ఆత్మీయంగా స్పిరిచువల్ హాస్పిటల్ ఏది చెప్పండి? చర్చ్, దేవాలయం. మీరేమో ఇక్కడికి రమ్మంటే సాకులు చెప్తున్నారు, సాకులతో కూడిన మాటలతో కూడిన మీ వ్యవహార శైలి ఇంకా వెక్కసం అయిపోయిందంట. సో అందుకే అంటున్నాడు, నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస సత్యము గలవాడవే, నీవు నన్ను శ్రమ పరిచితివని నేను ఎరుగుదును అంటున్నాడు భక్తుడు. మీరు ఎలా అంటున్నాడు? అయినా నాకు శ్రమ పరిచావు, నువ్వు అనీతిమంతుడుగా, నా పట్ల నీకు దయ లేదా? నిజంగా దయ లేనివాడా, కరుణ లేనివాడా? అస్సలు కాదు. అందుకనే ఇదే కీర్తనలో 73వ కీర్తన చూడండి, 73వ కీర్తన, 73వ కీర్తనలో 28వ వచనం. నాకైతే భక్తుడు అంటున్నాడు, నాయన ఎట్లాగైనా నేను నీకు దగ్గరికి వచ్చేసాను, నాయన నీతో పొందు అంటే నీతో రిలేషన్, నీతో సన్నిధిగా నేను కలిసి ఉండటం, నీతో నేను పొందు కలిగి ఉండటం నా ధన్యత. మీరు అనుకుంటారు అధికారులతో ఉండటం గొప్ప ధన్యత, ఎంత గొప్ప తెలుసా అనుకుంటారు. ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులతో కలిసి ఉండటం, వాళ్ళతో పొందుగా ఉండటం, వాళ్ళతో స్నేహబంధాలు కలిగి ఉండటం గొప్ప అనుకుంటారు. కానీ నీ సర్వకార్యములు నేను తెలియచేయడానికి నేను ప్రభువా నీ శరణు చొచ్చాను. సర్వకార్యాలు పోండి, ఒక్క కార్యం గురించి నీ ఇంట్లో నువ్వు బల్ల తీసుకునే ముందు చెప్పొచ్చావా? ఒక చిన్న మాట. ఇప్పుడు అంత శాటిలైటిక్ వ్యవహారం అయిపోయింది కదా, మీరు ట్యూబుల ద్వారాను ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారాను ఏం చెప్పొచ్చారు? కనీసం అక్క బాగున్నావా అని అడుగొచ్చారు. ఎవరికైనా ఫోన్ చేయకుండా ఉన్నారా? ఏం కొరని అడుగుంటారు. ఏంటి వాటి వల్ల ఉపయోగం? నీ జీవిత కాలంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. మీరు రీఛార్జ్లు చేసుకొని ఏం మాట్లాడకుండా రీఛార్జ్ అయిపోయిందంటే మీకు ఎంత బాధ ఉంటుంది, అవునా కదా? అలాగే మీ జీవిత కాలం అంతా ఇచ్చిన తర్వాత తినటానికి, త్రాగటానికి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చావులకి, ఇంకేవో ఉంటాయి కదా, మీరు గెట్ టుగెదర్లకి, ఇంకేవో పార్టీస్కి పెట్టేసుకుని మిగిలిన టైము మీ ఫ్యామిలీతో ఏంట్రా అని నేను ఇంత సంపాదించాను, నువ్వు అంత సంపాదించలేవు, ఇవే చేతగాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు సద్వినియోగం చేసుకున్నట్ట, దుర్వినియోగం చేసుకున్నట్ట? అందుకే అంటున్నాడు, నేను నీ సర్వకార్యాలు, జీవితకాలం సరిపోద్దండి ఆయన సర్వకార్యాలు చెప్పడానికి, సర్వము మొత్తం కార్యాల గురించి వివరించడానికి నీ జీవితకాలం సరిపోతుందా? ఒక సూర్యుడి గురించి చెప్పుకుంటేనే అవ్వదు, చంద్రుడి గురించి చెప్పుకుంటే అంతెందుకు, నిలువెల్లా ఉన్న నీ గురించి చెప్పుకోవడమే అవ్వదు. ఒక కాలేయం చెడిపోతే, ఒక లివర్ చెడిపోతే, కిడ్నీలు చెడిపోతే, ఈవెన్ బ్రెయిన్ కూడా, మనకెందుకు అవయవ దానం మీద ప్రమోషన్స్ వస్తున్నాయి. వ్యక్తి దానం చేస్తే అవయవాల్ని ఎందుకు అంతగా ప్రమోట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు? మనము అవయవాలని ప్రిపేర్ చేసుకోలేము. రక్తదానం ఎందుకు వచ్చింది? రక్తంలో ఎంత వాటర్ ఉంటుంది, ఎంత సల్ఫర్ ఉంటుంది, ఎంత కాల్షియం ఉంటుంది, ఎంత ఫాస్ట్, అసలు ఎన్ని మూలకాలు ఉంటాయో చెప్తున్నాం. మనకి రక్తం ఎందుకు చేసుకోలేకపోయాం? కళ్ళు, మన విజిబిలిటీ, ఒక కన్ను పోతే ఇంకో కన్ను తయారు చేసుకోవచ్చు కదా. ఎన్నో లెన్స్, మైక్రోవేవ్ లెవెల్లో ఉన్న లెన్స్ తయారు చేస్తున్నాం. మనము మన కన్నుని ఎందుకు రెడీమేడ్గా తయారు చేసుకోలేకపోతున్నాం? అవ్వదు, కుదరదు, చేత కాదంతే. నిన్ను బిగించేశాడు దేవుడు ఒక చక్రంలో, నీ కాళ్ళ చుట్టూ ఒక చక్రం వేసి నువ్వు ఎంత తిరుగుతావని చూస్తున్నాడు. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందుకే ఇవి చివరి గడియలు, బూరధ్వనులు ఇవన్నీ నీకు వినపడాలి. వినపడి మేల్కొన్నావా? మేల్కొని ఆయన కొరకు సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్న నీవు ఆయన బల్లను తీసుకుంటూ, ఆయనను మననం చేసుకుంటూ, ఆయన కుమారుడు ద్వారా జరిగిన త్యాగాల ప్రకారంగా నీ బ్రతుకు మారుతుందా లేదా? అసలు నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా? నటిస్తున్నావా? ఎంతకాలం హైపోక్రిటికల్ గా ఉంటావు? ఎప్పుడు నువ్వు ఇంకా వేషధారిగానే ఉంటే నువ్వు సున్నం కొట్టిన సమాధివి కదా. పైకి ఎలా ఉంటుంది సమాధి? సున్నం కొట్టిన సమాధిని ఎందుకు చెప్పాడైనా? వైట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి తవ్వి చూడండి, కంపు. మరి తవ్వి చూసే విధానం ఎవరికి తెలుసు? హృదయమును పరిశీలించువాడు దేవుడు. ఈ దేవుడి దగ్గర చల్లంది అది.
మీరు ఈ లోకంలో ఎంత నటించినా ఎవరికి ఏం తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అన్న తర్వాత ఆయన గురించి నువ్వు ఏం థింక్ చేస్తున్నావు, ఇది ఆయన చూస్తాడు. హృదయములను పరీక్షించువాడు ఆయన. తెలుసా నీకు? తెలిసిన విపరీతమైన చెడ్డ ఆలోచనతో ఉన్నావా? ఒకరి మీద అసూయతో ఉన్నావా? ఒకరి మీద ద్వేషంతో ఉన్నావా? అసలు ఎదుట వ్యక్తి గురించి నీకెందుకు? నువ్వు నీ గురించి కాదు, ఆయన ఎలా ఉండమన్నాడో బ్రతికి చూపిస్తున్నప్పుడు నీ హృదయం మండితే ఇలా చెప్పకుండా ఉండలేవు. అందుకే అంటున్నాడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏమంటాడు? ఆయనను అనుసరింపక. ఎవరిని అనుసరింపక? ఆయన అంటే పైన ఆయన గురించి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైనా? యేసు ప్రభు వారు. ఆయన్ని అనుసరించాం. ఎవరిని అనుసరిస్తాం? ఆయన మనుషుల్ని అనుసరిస్తాం. మనిషి ఒకలాగా ఇలాగే పాట పాడాడు అనుకో, నువ్వు కూడా అదే రాగం అంటావు, అలాగే ప్రార్థన అంటావు, అలాగే భక్తి అంటావు. ఎవరు చేయమన్నారు? మనుషులను అనుసరించమని ఎవరు చెప్పారు నీకు? నీకంటూ ఒక జ్ఞానం ఇవ్వలేదా? తినేటప్పుడు నీకు ఒక స్టైల్ ఆఫ్ ఈటింగ్ ఉందే, నువ్వు ధరించేటప్పుడు నీకు ఒక వే ఆఫ్ వేరింగ్ ఉందే, నువ్వు మాట్లాడేటప్పుడు వే ఆఫ్ టాకింగ్ ఉండిందే. ఇలా ప్రతి దానిలో నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అసలు అదొకటే అనుకుంటే నీ తంబులో ఉన్నటువంటి వేలి ముద్ర సపరేట్ కదా. అంటే 800 కోట్ల సపరేట్ ముద్రలు ఉన్నాయా? ఎస్. ఇప్పుడు ప్రజెంట్ బ్రతికి ఉన్న 800 కోట్ల మందికి ఎవరి యొక్క ఐడెంటిటీ ఈ తంబులోనే ఉంది. తర్వాత ఐరిస్, కంటిలో ఉన్నటువంటి కన్ను. మీరు ఎప్పుడైనా రేషన్ తీసుకోవడానికి వెళ్ళిన, ఆధార్ కార్డు అప్డేషన్స్ వెళ్ళిన, ఐరిస్ ఎందుకు చూస్తున్నారు? దీనిలో ఉన్నటువంటి ద్వారా ఇంకెవరికి లేదు, నీకే ఉంటుంది. అందుకే దొంగలు పట్టుకోవాలన్నా వేలి ముద్ర ఉందా, కన్ను పట్టుకొని అందరివి చూస్తూ ఉంటారు. ఇన్ని తెలిసిన నీకు నువ్వు ఒక ప్రత్యేకమని తెలియకపోవడం ఎంత బుద్ధిహీనత, భక్తిహీనత కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారము. అంటే ఏంటి? నేను చెప్పను, మళ్ళీ బైబిల్లో చెప్తుంది. అనగా మనుష్యుల పారంపర్య ఆచారం అంటే ఏంటి? అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలే మనుష్యుల పారంపర్య ఆచారము. ఒక బైబిల్ చదవడు, బైబిల్లో ఏముందో ముందుకి వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు, పక్కకి వెళ్ళడు, పేజ్ తిప్పడు. అసలు బైబిలే చదవని వాడు ఇక్కడ బోధించే సంఖ్య పెరిగిపోతుంది. అలాంటప్పుడు నిన్నేం చేయాలి? నువ్వు ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, అది నా ఆత్మని చక్కగా పైకి తీసుకెళ్లే విధంగా ఉంటుందా లేదా, లేకపోతే నా హృదయంలో ఉన్న మాట ఎదుట వ్యక్తిని మెప్పించే విధంగా ఉంటుందా? ఇవన్నీ సరిచూసుకోవడానికి కదా నేను మంచి భక్తిలో ఉన్నానా లేదా, లేకపోతే నేను చెప్తున్నప్పుడు మంచిగా చెప్తున్నానా లేదా, ఇవన్నీ పరీక్షించుకోవడానికి కదా. లోకంలో జీవించాల్సిన విధంగా జీవించేసి, ఇష్టానుసారంగా బ్రతికించేసి, హృదయంలో ఏ విధంగా ఆలోచించుకోకూడదో, ఏ విధంగా ప్రవర్తించుకోకూడదో అవన్నీ చేసేసి, తినేసి త్రాగేసి వెళ్ళిపోదామంటే ఆయన నిన్ను వదిలిపెట్టడు. మీరు అనేక మంది అపరాధులు అవ్వటానికి తింటున్నారు, తాగుతున్నారు. 11:28 నీకు తెలియదు కదా? తెలుసా? తెలీదా? ఎందుకు చదివిస్తున్నారు? పారంపర్య ఆచారం ప్రకారం మేము చదువుతున్నారు అనుకున్నారా? పారంపర్య ఆచారం ప్రకారం మీకు ఏమైనా రొట్టెలోను ద్రాక్షరసంలోని పాలు పొందని చెప్తున్నారా? అలా చెప్పేవాళ్ళు రాంగే, అలా వెళ్ళి తీసుకునేవాళ్ళు రాంగే. మీరు ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరిస్తే ఏమైపోతుంది? మోసపోతాం. అర్థమవుతుందా? ఎప్పుడు మోసపోతావు? నేను బాగానే ఉన్నాను కదా, నాకు అన్ని బాగున్నాయి కదా, సదుపాయాలుగా ఉన్నాను కదా, తింటున్నాను కదా, త్రాగుతున్నాను కదా అనుకోకు. నువ్వు మోసపోయేది ఎక్కడో తెలుసా? భక్తిలోనే ఉన్నానంటూ లోకపరమైన మూల పాఠాలు, పారంపర్య ఆచారాల ప్రకారం ప్రవర్తిస్తే మోసపోయేది ఎందుకో తెలుసా? ఆ పరలోకం రాకుండా. అబ్బో మాకేం అక్కర్లేదు, ఇక్కడ నెమ్మదిగా ఉంటే చాలు అంటే మీరు గుడికి రానక్కర్లేదు. నిజంగా ఇది ఒక సీక్రెట్. మీకు గుడికి వచ్చారా, యాజ్ పర్ కండిషన్స్ అప్లై. ఎవరి కండిషన్స్? మనుషుల ఆచార ప్రకారంగా ప్రవర్తించడానికి కాదు ఇక్కడ ఎట్టింది. నువ్వు ఆయన ఏం చెప్పాడో విని తీరాల్సిందే.
లేకపోతే నీకు పరలోకం దక్కదు. అందుకే నీకు ఈ మాటలు వినపడుతున్నాయి. అందుకే ఒకేలా మోసపోతావు. నిరర్థకమైన తత్వజ్ఞానం వస్తుంది నీకు ఈ మూల పాఠాలు నేర్చుకుంటే. క్రమం తప్పకూడదు అంట. ఏం క్రమం ఉంది? ఆయనను మెప్పించలేని క్రమం ఏంటి చెప్పు నీకు? క్రమంగా రావటం అంటే ఆబ్సెన్స్ లేకుండా రావటం కాదు. రావాలి, వచ్చి నీవు నీ ఆత్మలో నీలో ఉన్న కల్మషాన్ని కడుక్కుంటూ ఉండాలి. అప్పుడు నీలో కోపం రాదు, నీలో కామం రాదు, నీలో దొంగతనం చేయాలనిపించలేదు, ఇంకేం అనిపించదు. ఏమనిపిస్తుందో తెలుసా? ఇక చాలును అనిపించిందా? అనిపించదు ఎవరికి. ఎందుకంటే మీరంతా శరీర ప్రకారంగా విత్తుకుంటూ పోతున్నారు కదా. శరీర ప్రకారంగా విత్తకుండా ఆత్మ ప్రకారం కనుక విత్తుకుంటే మీరు మీ జీవితాలలో మీరేం కోరుకుంటారో తెలుసా? సంతుష్ట సహితమైన దైవ భక్తి. తెలుసా మీకు ఇది? సంతుష్ట సహితమైన దైవభక్తి కనుక నువ్వు కలిగి ఉంటే ఆయన ఇచ్చే సదుపాయాలు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే ఒక మాట ఇంకేమంటున్నాడు తెలుసా? ఈ నిరర్థకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకుని వెళ్ళిపోతారు. చెరపట్టుకొని అంటే తెలుసా? లాక్కుని వెళ్ళిపోతారు. వద్దు, మనం ఇక్కడేం బాగోదు, వాక్యమే చెప్తారు, గంతులేని వారు వద్దు, ఇక్కడ ఏమి స్వస్థతలు జరగవు. స్వస్థతలు మేమెందుకు చెప్తాం? మాకేం పని? దేవుడు కదా స్వస్థపరచుది అరుణ అని చెప్పింది బైబిల్. స్వస్థపరచువాడు యెహోవాయే, ఉన్నవాడైన దేవుడు కదా, నాకేం పని? నిరర్థకమైన తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడు సంఘంలో ఉంటాడు. వాడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. ఆ తోడేలుకి ఏమైనా కరుణ ఉంటుందా? గొర్రెల పట్ల జాలి ఉంటుందా? జాలి కలిగిన వాళ్ళేమో తోడేలాగా చూపిస్తుంది. తోడేలుగా ఉన్న అదేమో గొర్రె చర్మం కప్పుకొని నేను చాలా మంచోడిని అని చెప్తుంది. నమ్ముకోవాల్సిన నువ్వు తోడేలేది గొర్రెది అని తెలుసుకోవాల్సిన నువ్వు విచక్షణ లేకుండా పోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. అందుకని యెషయా గ్రంథం 38లో 19వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీరు ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు కదా. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో అందరూ తీనమ్మా 38 చదువు. సజీవులే కదా, బతుకున్నోళ్ళే కదా. ఏ విధంగా బతుకున్నాడు అనుకుంటున్నారు? శరీర పరంగా బతుకున్నాడు కాదు. శరీర పరంగా ఈ లోకంలో మనం చావాలి. అదే బాప్తిస్మము. అది తీసుకోమంటారు, వెనక్కి వెళ్ళిపోతారు, చూద్దాంలే అంటారు, చేద్దాంలే అంటారు. వాళ్ళల్లో లోకపరమైన మనస్తత్వం ఉంటుంది. కొంతమంది అసలు రానే రారు. కొంతమంది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే శరీర పరంగా కొన్ని అవయవాలకి ఎక్స్పైరీ డేట్ ఉంది కదా. ఆ ఎక్స్పైరీ డేట్ ప్రకారంగా ఒక్కొక్క అవయవం చెడిపోతా ఉండే టైంకి నీకు 40+ అయిపోద్ది. అప్పుడు వచ్చి నేను పాడతా, నేను చెబుతా, నేను ఎక్కువసేపు ఉంటా, నా దేవుడి గురించి చెప్పండి అంటే నీ ఆరోగ్యం సహకరించదు. అర్థమవుతుందా? నీకు కరెక్ట్ టైం ఇప్పుడే, ఈ క్షణమే, ఇదే మిక్కిలి తెలుసు నీకు. ఈ రోజు ఇక్కడికి వచ్చాను, ఇదే మిక్కిలి అనుకూలం. నీ కొరకు నేను బ్రతికి తీరటానికి ఇదే మిక్కిలి అనుకూలం అనరు. రేపు ఉందిగా, ఎల్లుండి ఉండగా. బైబిల్ ఏం చెప్పింది? రేపేమి జరుగునో నీకు తెలియదు బాబు, జాగ్రత్తగా ఉండు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మృతులు ఎందుకు చెప్తారు? నాయన ఈ దినము నేను నిన్ను సజీవునే స్తుతిస్తున్నాను. హిజ్కియా చెప్తున్నాడు, నేను ఈ దినమున నిన్ను సజీవునే స్తుతిస్తాను అని చెప్పి తనంతా ప్రాంప్టింగ్ ఏం చేయట్లా. దావీదు గారు చెప్పిన మాట ఇది. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. సజీవుడిని ఇప్పుడు నేను స్తుతించేశాను. స్తుతించిన నేను అండర్లైన్ చేసుకోండి. తండ్రులైతే కుమారులకి చెప్పాలి కదా. ఏం చెప్తున్నావు నువ్వు? బిడ్డకి బల్ల తీసుకొని వెళ్ళి ప్రచురపరచాలని చదివి, ప్రచురపరచాలని విని, దాని ప్రకారం బల్ల కార్యక్రమం చేసుకుంటున్నావు. నువ్వు నన్ను కష్టం కొట్టేరా? అసలు నువ్వు చదువుకు పనికిరావురా. నువ్వేం చెప్తావు ఉద్యోగం? ఇలా అన్నాను అనుకోండి, నేను పాస్టర్ అని అంటారా? నేను పాస్టర్ అని కాదు, మామూలుగా మీ భాషలో చెప్తున్నాను. చెప్పండి నాన్న, ఎలాగైనా దేవుడి కొరకు బతికి తీరాలి నాన్న. ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు, కాసేపు కాన్సన్ట్రేషన్గా చదువుకో అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉండరు. మీరే శరీర సంబంధమే. మిమ్మల్ని చూడాలంటే మీ బుద్ధి ఎలా ఉందో, మీరు ఎట్లాంటి వాళ్ళో మీ పిల్లల్ని చూస్తే తెలిసిపోద్దని చెప్పారు.
చాలా మంది బైబిల్ కూడా అదే చెప్తుంది. వాళ్ళ క్రియలే చెప్తున్నాయి, వాళ్ళ క్రియలు చెప్తున్నాయి. దేవుని బిడ్డలైన మీరు క్రియల ప్రకారం ప్రవర్తించాలి. తండ్రులు కుమారులకు ఏం చెప్పాలి? చదువుతున్నారు బైబిల్. నీ సత్యము, సత్యం అనగా అబద్ధము ఆడరాదు కాదు, అది లౌకిక జ్ఞానం. సత్యం అనగా యోహాను 17:17. అందుకే సత్యం అనగా నీ వాక్యము. నీ పిల్లలకి ఎప్పుడైనా కూర్చోబెట్టి చెప్పావా? ఇంత ఖర్చు పెట్టా, ఇంత చేశా, అంత చేశా. ఇది నీ బాధ్యత. నీ బాధ్యతను వాళ్ళకి ఎందుకు గుర్తు చేస్తావు? నువ్వు చెప్పాల్సింది తండ్రివైతే, తల్లివైతే, యాజ్ ఎ పేరెంటల్గా, యాజ్ ఎ గార్డియన్గా నువ్వేం చెప్పాలి తెలుసా? నీ బిడ్డలకి నీ వాక్యాన్ని, నీకు వచ్చిన వాక్యం అది చెప్పలేదు కాబట్టే ఇశ్రాయేలీయులు అంత గొప్ప కార్యాన్ని చూసిన. ఏ కార్యం అనేది? సముద్రము అటు ఇటు వెళ్ళిపోయి 6 నెలల మీద పోవడం ఏమిటండి బాబు? 3 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు అయితే వెళ్ళింది ఇద్దరైనా. ఏం పట్టావు మనకి? ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు పోతావో తెలియదు. రోగం వస్తే నాకెందుకు అన్యాయం అంటావు? రోగము కలగజేసి మంచం మీద పడేసిన నీకు బుద్ధి రావటం లేదేంటంటుంది బైబిల్. నీ బిడ్డల్ని పెంచే విధానం ఏంటంటుంది బైబిల్. అబ్బే మాకు అవేం పట్టదు, మేము చేసిందే ప్రార్థన, మేము చేసిందే క్రమం. ఏం చెప్పాలి మీకు? ఇంకా బైబిల్లో ఉన్నది చూడండి, దాని ప్రకారం లేకపోతే అడిగి తీరండి, అలా చెయ్యండి, అలా వెళ్ళిపోవడం పరలోకం అంతే. అంటే మాకు వద్దు అంటే మిమ్మల్ని మార్చేదేవారు? ఇంకా మీ బిడ్డలకు ఏం చెప్పాలట? తండ్రులైతే కుమారులకు సత్యవాక్యమును తెలియజేతురు. యెహోవా నీవు నన్ను రక్షించావు. చెప్పావా ఎప్పుడన్నా? అరే నా జీవితం లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసా? నువ్వు చెప్పావా? అరే నేను జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకపు సీరియల్ చూశాను, ఈ లోకపు సినిమాలతో నా జీవితాన్ని వ్యర్థం చేశాను, దేవుని క్రమానికి వెళ్ళాను, ఎలా బ్రతకడమో నేర్చుకున్నాను, నాకు దేవుడు దీవెన ఉంది, ఆ దీవెన నీకు కూడా రావాలంటే నువ్వు కూడా అలాగే బ్రతకాలి అని చెప్పి తీసుకురావాలి కదా నీ బిడ్డల్ని, ఫ్యామిలీని. మందు 2 సార్లు వేసుకోవాలనుకోండి, వేసుకుంటారా? వేసుకోరా? డాక్టర్ చెప్పాడండి మందు మీరు 2 సార్లు వేసుకోవాలి. వేరే బాబు ఒకసారి మమ్మ అనిపిస్తానంటారా? మీకు చెప్తున్నాను, షాలేము మందిరానికి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది. 2 times వర్షిపింగ్ చేసుకోవచ్చు అంట. మీకు ఆప్షన్ ఇది. మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వల్లనే కలిగిన కార్యం. ఇది ఈ కార్యాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవట్లేదు. నాకు వాతావరణం ప్రాబ్లం, నాకు సఫికేషన్ ప్రాబ్లం, మీరు తక్కువ చెప్పండి, ఎక్కువ చెప్పొద్దు అంటే ఎవరి నోటికి తాళం వేస్తున్నావు నువ్వు? నాకేసింది, నేను అసలు మంచిదాన్నే కాదు. కానీ దేవుని మాట చెప్పమని హృదయం మండించుకొని, ఇదిగో ఇక్కడ నీ మాట చెప్పడానికి వచ్చాము సంసిద్ధత కలిగి అని అంటే నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? వచ్చి ఏం లేదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ గొడవలు పడిపోతాం, సమాధానం ఉండదు. ఎలాగా మరి? ఏంటి నీ భక్తి చూపించుకునేది? ఇలా చెప్తే యేసు ప్రభువు చెప్పినట్టు కాదు, ఎలాగైనా చంపేయాలని పళ్ళు పటపట కొరుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అయినా నువ్వు చెప్పాలన్నాడు. బ్రహ్మజీవుడు మొక్కల మధ్య అయినా వినినా వినకపోయినా చెప్పన్నాడు. నాకు ఇష్టం లేదు. నేను చాలా ఇంట్రోవర్ట్, అసలు మనుషులతో కలవకూడదు అనుకుంటాను. కానీ దేవుడు నువ్వు తప్పదే వెళ్ళాలి, మై కట్టుకో అన్నాడు. నేనేం చేయను, చెప్పి తీరాలి. తండ్రులైతే కుమారులకు సత్యం చెప్పి తీరాలి. దేవుడే నన్ను రక్షించిందని చెప్పాలి కదా. హిజ్కియా చెప్పాడా? చెప్పిన వాడు బుద్ధిగా నటించాడా లేకపోతే బుద్ధిగా జీవించాడా? అందుకని అంటున్నాడు, మన జీవిత దినములన్నీ ఎక్కడ ఉండాలి? వారానికి ఒకసారి అన్నాడా? చెప్పండి అండి, బైబిల్లో ఉన్నదే కదా నేను అడుగుతున్నాను. జీవిత దినాలన్నీ ఆయన మందిరంలో అటెండెన్స్ ఉందా? వారంలో ఒక్క రోజులో 3 గంటలు, 3 గంటలో అయ్యగారు ఇచ్చేది అరగంట, ఇంకొక పావు గంట అటు ఇటు. దానికే మీరు క్వశ్చన్స్ చేస్తుంటే మీరు పరలోకంలో ఆయన మాటలే వినాలి, ఆయన ప్రసన్నతలోనే ఉండాలి. మీరు ఎలా భరించగలరా ఆయన్ని? అలాంటి మీకు వినని, మీకు భరించలేని మీకు పరలోకం ఎలా వస్తుంది? రాదు, వినలేరు, భరించలేరు. అందుకే చెప్తున్నాను, మారండి. మారుటకు సమయం ఇదే, అనుకూల సమయం ఇదే. అందుకే అంటున్నాడు 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ముగింపుకు వచ్చేసాను. 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చను, ఆయనే నెరవేర్చను. నీకేం ఆయన కంటే ఒక మాట ఇచ్చాడంట.
ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడు? ఇదిగో నువ్వు సరి చేసుకో, ఇల్లు చక్క పెట్టుకో అంటే, బాబు ప్లీజ్ నాయనా నా ఇల్లు సరి చేసుకోవడానికి నాకు టైం కావాలి, నువ్వు నా మనసుని చూడు, నేను ఎలా ప్రవర్తించాను చూడు అంటే ఆయన ఎన్ని దినాలు ఇచ్చాడు ఆయుష్ని? ఎన్ని? 15 years. ఒక్క దినం ఎవరన్నా ఇస్తారా? 15 years ఇచ్చాను పో అని ప్రవక్తగా పంపిస్తే ఇసుకే ఏమన్నాడు లాస్ట్ వచనంలో? నేను దేవాలయానికి వెళ్తానని నాకు ఎవరు రుజువు చూపిస్తావా? అంతకుముందు రుజువులు చూపించాడా లేదా? ఏ రుజువులు చూపించాడు? ఇదిగో నువ్వు లేస్తావు, రోగం కుదిరిపోద్ది, గడియారములు మెట్లు వెనక్కి వెళ్ళిపోతా అన్నాడా లేదా? చూసాడా లేదా? ఐ విట్నెస్ ఉందా లేదా? నీకు కూడా నీ జీవితంలో అనేక అద్భుతాలు, అది మనుషులు ఎవరి ద్వారా జరగదు. నీకు తెలుసు ఎలా జరిగిందో. మనుషుల చేత జరిగిందా? జరగలేదా? దేవుడి చేత జరిగిందని తెలుసు, కానీ దేవుడి మీద నమ్మకం ఇప్పుడు అప్పుడు తర్వాత ఏంటిది? ఎలా మార్చాలి? ఇంక ఏం చెబితే మారుతావు? అసలు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో నీకు తెలుసా? 1 యోహాను రాసిన పత్రిక, ఇది ఎలాగా ఉంచండి చూపించడం కోసం. 1 యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మళ్ళీ వీటిలో వెతుకుతారు కోడిగుడ్డు మీద ఏకలు. 1 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడు తల్లి. ఒకటో యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మళ్ళీ దీన్ని వివరిస్తే టైం సరిపోదని 25వ వచనం చూడండి. ఏం ఇస్తానన్నాడంటే ఆయన? చదివారు ఎప్పుడన్నా? మీకు ఎవరన్నా చెప్పారా? ప్లీజ్ చెప్పండి. నిత్య జీవము అనుగ్రహిస్తాను. న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత, కృపాకాలంకి వచ్చిన తర్వాత, నేను ఇచ్చేయని నువ్వు సరిపెట్టుకోరనన్నా, ఇవ్వకపోతే నీకే మంచిది, నీకు సంతుష్ట సహితమైన దైవభక్తి నేర్చుకో చాలు అన్నాయన. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నిత్య జీవితాన్ని అనుగ్రహిస్తాను. ఎవరిస్తారు ఇది మీకు? పాస్టర్ గారు ఇస్తారా? చెబుతారు, మా నిత్య జీవానికి వెళ్ళాలంటే మీరు మీ జీవితకాలం అంతా తంతి వాద్యాలు వాయించుకుంటాను నేను అన్న హిజ్కియా లాగా మీ జీవితకాలం అంతా ఇక్కడ ఉండాలి. కానీ ఫ్రీలీ స్వతంత్రం ఉంది మనకి. నాయన నీ దగ్గరికి ఈ టైంలో రానన్నా వచ్చేయమంటే జస్ట్ నా పాట విన్నాయినా, నా ప్రార్థన నో శ్రద్ధగా నా మాట వినిన ఎడలా, దాన్ని గ్రహించిన ఎడలా, దాన్ని పాటించిన ఎడలా. బైబిల్ ఏమో అలా అంటే నో నాకు అవేం పట్టవు. నేను నాకు ఒక స్టైల్ పెట్టుకున్నాను, పాటలో కానీ మాటలో కానీ చెప్పడంలో కానీ. నేను ఒకరిని ఇంప్లిమెంట్ చేసుకుని నీకు చెప్తా, నువ్వు యాక్సెప్ట్ చేయి. కుదురుతుందా? కుదరదే. సో నీ భక్తి చూపించుకో, నీ భక్తి నా భక్తి. నేను ఇక్కడ ఎంత భక్తి చూపించినా ఆయన దృష్టిలో ఎలా అంట? నా నీతి కార్యాలన్నీ ఎలాంటివంట? మురికి గుడ్డలు. మన స్టవ్ దగ్గర లేకపోతే ఏదన్నా తుడుచుకోవడానికి పెట్టుకుంటానే అలాంటి క్లాత్లు ఆయన దృష్టిలో మన నీతి కార్యాలు. ఇంకెంత నీతి చూపిస్తావు నువ్వు చెప్పు? అందుకనే అంటున్నాడు, మీకేమిస్తానంటే నేను నిత్య జీవము అనుగ్రహించునన్నదే నేను చేసిన మీకు వాగ్దానము. ప్రామిస్, దిస్ ఇస్ ప్రామిస్. ప్రామిస్ చెయ్యొద్దు అని చెప్పాడు దేవుడు అని చెప్తారు. మరి ఆయన చేసిన ప్రామిస్ ఇది గుర్తులేదా మీకు? ఒక్క దాని మీద ఫిక్స్ అయిపోకండి. బైబిల్లో మీకు అందుకే వాక్యము రెండంచులు కలిగి ఎటువంటి ఖడ్గము కంటే వాడేది. నువ్వు అనుకున్న యాంగిల్లో తెగదు. వాక్యాన్ని ఒక స్టైల్లో చూడమాకు, ఒక యాంగిల్లో చూడమాకు. చదివితే ఆత్మ నీకు నేర్పిస్తూ ఉంటే నీ మీద నీకే ఏడుపు వస్తుంది. ఏంటి నాన్న ఎంత కృపనిచ్చావు నాకు అని అనిపిస్తుంది. ఇలా అనిపించలేదా? నువ్వు రావటం వేస్ట్, ఇక్కడికి వచ్చి ఇరిటేట్ అవుతావు అంతే. దయచేసి వెళ్ళిపో. వాక్యాన్ని చెప్పే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉండకు. వాక్యం విని నువ్వు ఆనందపడితే నలుగురిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతావు కదా. ఎందుకు ఇంత ఖర్చు ఇక్కడ వీళ్ళ పెట్టుకోవాలి? అవసరం ఏమిటి? మీరు మారండి, మారితేనే పరలోకం, మారకపోతే పరలోకం కాదు. అందుకే అంటున్నాడు ఈ మళ్ళీ యెషయా గ్రంథంలో 15వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 38వ అధ్యాయం 15వ వచనం, 38వ అధ్యాయము 15వ వచనం. నేనేమందును ఆయన నాకు ఏ మాట? ఆయనకి ఇచ్చిన మాట ఏంటి?
నీకు ఆయుష్ 15 సంవత్సరాలు. అది తర్వాత చనిపోయాడా లేదా హిజ్కియా? ఇప్పుడు ఆయన బ్రతుకున్నాడా కదా? మరి నీకు ఇచ్చిన ప్రామిసింగ్ ఏంటి? ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎప్పుడు చనిపోవు ఇంకా నువ్వు. ఇది ప్రపంచం అండి లోకపరంగా కావాలని కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంది పేదలకు ఇవ్వటం కన్నా ముందు మనిషి చావకుండా ఉంటే ఎలా ఉండొచ్చు అనే దాని మీద కోట్ల రూపాయల టర్న్ ఓవర్స్ జరిగిపోతున్నాయి వాళ్ళ శవాలను దాచుకోవటానికి. కానీ దేవుడు ఏం చెప్తున్నాను, నువ్వు చచ్చిపోతావు, మనుషులందరూ ఒక్కసారే నశించిపోతారు, నరులారా తిరిగి రండి, మై కాల్ ఈస్ దేర్, దట్ ఈస్ డెత్ అని చెప్పాడు ఆయన. మరి రెండో మనం తప్పించుకోవడానికి నీకు ఇచ్చిన ఛాన్స్ ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డ చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకో. ఆ విధానంలో నీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నిత్య జీవం అనుగ్రహిస్తా. వింటావా? వినో. అందుకనే ఈ 59వ అధ్యాయం ఇదే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 59వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు. ఎవరి ఎదుట? మనుషులు ఎదుట తిరుగుబాటు క్రియలు చేసామనుకో, వాడు ఒకరోజు బలవంతుడైతే నేను 4 పీపుతాడు, వెళ్ళిపోతాడు, నువ్వు బలహీనరాలు కాబట్టి. అదే దేవుని ఎదుట నువ్వు చేసిన తిరుగుబాటులు నా ఎదుట విస్తరించి ఉన్నాయి. నీ తిరుగుబాటు ఏమైందంట? ఒక్కసారి నీ ఎదుట తిరుగుబాటు చేస్తేనే నువ్వు భరించలేవు. కానీ దేవుని ఎదుట నీ తిరుగుబాటు ఏమైందంట? విస్తరించి ఉన్నాయి. పైగా మా పాపములు సాక్ష్యం కలిగేది మీ పాపాలే. నా పాపమే నా మీద సాక్ష్యం కలుగుతుంది. అవునైనా ఆ దినమున అలాగే తప్పు చేశాను, టైంకి వచ్చి వాక్యం విన్నాను, కానీ నేను వినుమారు మట్టికై ఉన్నాను కాబట్టే మోసపోయి ఇక్కడ ఉన్నాను అని నీ మీద నువ్వే సాక్ష్యం చెప్తావు. పైగా మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నాయి, మా దోషాలన్నీ మాకు తెలిసే ఉన్నాయి. నిజంగా వచ్చి పాపమేదో తెలుసుకొని పాప ప్రకారంగా బ్రతకూడదని తెలిసినా నువ్వు మళ్ళీ లోక ప్రకారంగా బ్రతికితే నిన్నేం చేయాలి? అదే చెప్పాడు, నీ పాపాలు విస్తరించినాయి. 11లో తిరుగుబాటు చేయటం, దేవుణ్ణి విసర్జించటం, మా దేవుణ్ణి వెంబడింపక వెనుతీయటకు బాధాకరమైన మాటల విధి. ఏం చేస్తాడు? మనిషిని మాటలతో ఎలా బాధ పెట్టాలి, ఇది మనిషి బాగా నేర్చుకున్నాడు. అందుకే ఎక్స్పీరియన్స్ అయిన పౌలు గారు ఏమన్నాడు? కొరుకు పుండు పాగినట్టు ఉండే ఉంటాయి. అంటే వాళ్ళు మాట్లాడితే జన్మలో మర్చిపోలేదు. అలా మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా క్రైస్తవులే మాట్లాడుతున్నారట, వాళ్ళ కొరకే పాఠాలు. అందుకనే బాధాకరమైన మాటల విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుట, ఆగి హృదయంలో ఆలోచించుకొనుట, అసత్యమైన మాటలు పలుకుట, ఇవే మా వల్ల జరుగుతున్నాయి. బల తీసుకుంటున్నావా? పరీక్షించుకునే నువ్వు ఇవే ఆలోచించాలి. నా హృదయం ఏం ఆలోచిస్తుంది, నన్ను నేను ఎలా మార్చుకుంటున్నాను, నా మాట తీరు ఎలా ఉంటుంది, నా యుక్తితో మాట్లాడుతున్నానా, కుయుక్తి కలిగి మాట్లాడుతున్నానా, న్యాయమైన దానికి ఆటంకం కలగజేస్తున్నానా? 14వ వచనంలో న్యాయానికి ఆటంకం కలగజేసే వాళ్ళు పాపాలని విస్తరించుకుంటున్నారు. పైగా అంటున్నాడు నీతి. ఇలా న్యాయానికి ఆటంకం కలగజేయటం వల్ల సంఘానికి నీతి దూరం అయిపోతుంది. అందుకే సంఘంలోనే కొట్లాట్లు, సంఘంలోనే గొడవలు, ఫ్యామిలీలు విడిపోవటాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఖర్చుకునే విధానం, ఇవన్నీ బల తీసుకుంటూనే, ఆరాధన చేస్తూనే, గుడికి వస్తూనే ఇవి మనం నేర్చుకుంటున్నాం. అదే అంటున్నాడు, నీతిని దూరం చేస్తున్నావు నువ్వు. పైగా సత్యాన్ని తీసుకెళ్లి సంత వీధి చీప్ చేస్తారు. సత్యాన్ని, వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంత వీధుల్లో. బంగారం ఎక్కడ దొరుకుతుంది? మీకు తెలుసు. కానీ భక్తుడు ఏమన్నాడు? బంగారం కంటే వెండి కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలైనది. నువ్వేమంటావు? అదేం కాదు, బంగారం మేలు, వెండి మేలు, ధర్మశాస్త్రం దేవుడు సంత వీధులైనా దొరుకుద్ది అంటారు. చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. ఫ్యూచర్ వస్తుంది, చూద్దాం.
అందుకనే సంత వీధుల్లో పడి ఉంది, ధర్మాన్ని లోపలే ప్రవేశించిన వారు ఉన్నారు. ధర్మశాస్త్రము కొరకే నిలయము అని చెప్పేవాళ్ళు ధర్మాన్ని లోపలికి రానివ్వరట. పరీక్షించుకో. నీ కొరకు కన్నీరు కార్చడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయ స్థితి అయినప్పటికీ దేవుడి దగ్గర మొరపెడుతున్నాం కాబట్టి బై ఛాన్స్ ఇస్ దేర్. పరీక్షించుకొని బల్లలో చేతులు వేసి ఆయన దృష్టిలో అపరాధులు అవ్వకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇది ధన్యత దేవుడు మీకు దయచేయాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మా పాపాలే మా మీద సాక్ష్యం పలుకుతాయి. మేమేమో మా క్రియలు మంచి క్రియలు, నీతి క్రియలు అనుకుంటున్నాం, కానీ మా నీతి క్రియలు మురికి గుడ్డలు నాయన. మాలో ఉన్న భక్తిహీనతను చూసుకుని మమ్మల్ని మేమే మోసం చేసుకుంటూ మేము భక్తి పనులు అనుకుంటున్నాం, కానీ నీ ధర్మాన్ని లోపలికి రానియట్లేదు. సంఘంలో నీతిని నెరవేర్చనివ్వట్లేదు. మాలో తెలియని నిస్సహాయత ఉంది, నిరాశ ఉంది. నీ వాక్యం ఎంత మేలైందో తెలుసుకోలేకపోతున్నాం. లోకపరమైన మాటల కొరకు ఈ యొక్క ప్రదేశాల్లో అనవసరమైన మాటలు మేము మాట్లాడకుండా మా హృదయంలో ఏం థింక్ చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో యుక్తి కలిగి జీవించడానికి మేము శ్రమపడి ఉండటం మేలు కనుక మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో నీ బలలో చేతులు వేస్తున్నాం నాయన, మమ్మల్ని కడగండి. మేము నాయన నీతిమంతులమని ఎద్దకు రాలేదు. ప్రతిదినం మేము కడుక్కోవాలని తెలుసుకొని నాయన మాలోనూ నాయన నీకు వాసన రాకుండా పరిమళ వాసనగా ఉండటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి వచ్చాం కనుక మమ్మల్ని కరుణించండి, కాపాడండి. నీ యొక్క రాజ్యంలో ప్రవేశానికి నాయన అనుమతి కోరుతూ మమ్మల్ని మేము ఆయత్తపరుచుకుంటుండగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.